హరహర మహాదేవ్. శ్రీ శివాయ గురువే నమః. బాలభగవాన్ ఈశ్వర మహారాజు గారికి అంకితమైన సేవాభక్తితో అనేక ప్రణామములు చేసుకుంటూ ఈ ఎపిసోడు ఆయనే చెప్పిస్తున్నారు, నేను కాదు చెప్పేది. ఏమిటంటే హిమాలయాలకి వెళదామని ఈ శరణాగతి ముఖ్యమైన భక్తుడు, ఆయన మిత్రుడైన భక్తుడు ముగ్గురు కలిసి బయలుదేరుతారు. సరే, హిమాలయాల దాకా వెళతారు. వెళ్ళిన తర్వాత అంత ఎత్తైన ప్రదేశాన్ని నేను ఎక్కలేను, ఆ చలికి నేను ఉండలేను అని మిత్రుడైన భక్తుడు మటుకు కిందనే ఉండిపోతారు. కానీ ఈ శరణాగతి భక్తుడికి కొంచెం పట్టుదల ఎక్కువ అన్నమాట. భగవాన్ మన దగ్గర ఉండగా నాకేమిటి అన్న ఇదితో ఆయన పట్టుదలగా భగవాన్తో పాటు హిమాలయాలకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత భగవాన్ గారు అదంతా హిమాలయాలు అవన్నీ మహానుభావుడు ఋషులు తపస్సు చేసిన చోటు కదా. అక్కడ వ్యాస మహర్షి వాళ్ళందరూ కూడా అక్కడ గుహల్లో తపస్సు చేసుకున్నారు. అటువంటి మహత్యమైన ప్రదేశం అన్నమాట. అయితే బాలభగవాన్ గారు అంటారు, నేను కొంచెం సేపు ఈ గుహలోకి వెళ్ళి వ్యాస మహర్షి ధ్యానం చేసిన చోటు, తపస్సు చేసిన చోటు, నేను కొంచెం సేపు ధ్యానం చేసుకొని వస్తాను అని ఆయన లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకొని కొంత సమయం తర్వాత ఆయన బయటికి వస్తారు. అప్పుడు బాలభగవాన్ గారిని శిష్యుడికి ఒక సందేహం వస్తుందన్నమాట. వచ్చి నాకు సందేహం కలిగింది, అడగనా భగవాన్ అని అంటే ఆయన అడుగు అని చెప్పి అంటారు. అంటే అప్పుడు ఆయన శిష్యుడు అడుగుతారు కదా, ధ్యానం గొప్పదా సేవ గొప్పదా గురించి తెలుసుకోవాలని అడుగుతున్నాను అనేటప్పటికీ ఆ బాలయోగి మహారాజ్ గారు శిష్యునితో ఇలా చెప్తారన్నమాట. ధ్యానము సేవ ఈ రెండు శక్తివంతమైన సాధనలే. ధ్యానం లేని సేవ లేదు, సేవ లేని ధ్యానం లేదు. పూర్ణ జ్ఞాన్ని ఒకటి లేకపోతే ఒకటి సిద్ధించలేవు, రెండూ ఉండాలి. ఎందుకంటే ధ్యానము సేవ అనేది పక్షికి రెండు రెక్కలు లాంటివి. రెక్కలు లేని పక్షి ఆకాశంలో ఎగరలేదు కదా. అలాగే ధ్యానము సేవ రెండూ ఉంటేనే సంపూర్ణంగా ఉంటాయి అని చెప్తారనమాట. మనోసిద్ధి ప్రక్రియలు ఏమిటంటే సేవ ధ్యానం రెండూ కూడా అన్నమాట. పాపనాశనానికి ఇవి సాధనలు. అవునా గురువా అని అప్పుడు భక్తుడు అంటారు అన్నమాట. అనేటప్పటికీ భగవాన్ అంటారు, సేవేమో స్థూల శరీరానికి శుద్ధి చేస్తుంది, జ్ఞానమేమో మనస్సుని శుద్ధి చేస్తుంది. కనుక ఈ రెండు ఉంటేనే అది గొప్పది అని భగవాన్ చెబుతారు. శరీరాన్ని అంటుకొని మనస్సు ఉంది, మనస్సును బట్టి శరీరం ఉంది కదా. ఈ రెండు ఉంటేనే కదా ధ్యానం కానీ సేవ కానీ చేయగలిగేది అని అప్పుడు భగవాను అనుకుంటూ ఇంకా భగవాన్ని ఇంకా లోతుగా ప్రశ్న వేసి ఇంకా అనుమానం తీర్చుకోవాలని మళ్ళీ ప్రశ్న వేస్తారు. ఇంకా సందేహం తీరలేదా నీకు, మళ్ళీ అడుగుతున్నావు అని భగవాను అని అంటారు. అని భగవాన్ అంటారు చిరునవ్వుతో. కొద్దిసేపు ఆగి ఆయన శిష్యునితో అంటారు, నాకు కాసిన మంచినీళ్ళు కావాలి, తీసుకురమ్మని చెప్తారు. చెప్పేటప్పటికి ఆ శిష్యులు వెళ్ళి మంచినీరు తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు బాలభగవాన్ గారు కొన్ని నీళ్లతో మొహం కడుక్కొని మరి కొన్ని నీళ్ళు త్రాగుతారన్నమాట. త్రాగిన తర్వాత అప్పుడు చూడండి భగవాన్ను ధ్యాన ముద్రలో కూర్చొని చెబుతారన్నమాట. ధ్యానం గొప్పదా సేవ గొప్పదా, ఏది చెప్పటం కష్టం నాయన. సేవ చేస్తే కానీ ధ్యానం కుదరదు, ధ్యానం చేసినప్పుడు కానీ గురువు యొక్క మహత్యం తెలియదు అని. అప్పుడు ఆ అంకితమైన శరణాగతి అయిన భక్తుడికి, అంటే అతనికి కూడా పూర్వజన్మ సంస్కారం ఉంది కనుక అది వెంటనే గురువుగారు చెప్పింది ఆయన మనసుకు హత్తుకుంటుందన్నమాట. హత్తుకొని ఆయన శరణాగత సేవతో భగవత్స్వరూపమైన భగవానుడే నాకు ఇలా చెప్తున్నారని అప్పటి నుంచి ఆయన ధ్యానము
అంకితమైన భక్తితో శరణాగతి భక్తితో సేవ కూడా ఆయన చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు. ఆయన భగవానికి ముఖ్యమైన భక్తులు కదా. మరి మనం కూడా అలా సేవ చేసుకుంటూ భగవానికి దగ్గరగా అవుదామా మరి. హర హర మహాదేవ్. తాడేపల్లి విజయాభ్రమ.